హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏసీ ఫుడ్స్. ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకొచ్చేసా. సో నెక్స్ట్ దీపావళికి ఈ స్వీట్ అయితే ఖచ్చితంగా ఇంట్లో చేసి పెట్టండి అందరికీ. చాలా సింపుల్‌గా మన ఇంట్లో ఉండే ఐటెమ్స్‌తోనే చేసుకోవచ్చు. షేప్ రాదు, పాకం రాదు అనే బాధలేమి లేకుండా ఎంతో ఈజీగా చేసుకునే రెసిపీ ఇది. సో మొత్తం వీడియో అయితే చూసేయండి. ప్రాసెస్ అయితే 2 టేబుల్ స్పూన్స్ నెయ్యిలో ఒక గ్లాస్ బొంబాయి రవ్వ తీసుకున్నా నేను. సో ఇదంతా మంచిగా కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా వేయించుకోండి లో ఫ్లేమ్‌లో. అస్సలు మాడనివ్వకండి రవ్వని, టేస్ట్ బాగోదు. సో ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత అందులో ఒక కప్పు మిల్క్ వేసుకున్నా నేను. అండ్ ఇంకో కప్పు వాటర్ యాడ్ చేసుకున్నా. సో మీరు మొత్తం పాలతోనే ఉడికించుకోవచ్చు, లేదా వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అది మన ఇష్టము. సో నేనిక్కడ 1 గ్లాస్ మిల్క్, 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసేసుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్‌లోనే మంచిగా ఉడకనివ్వాలి. సో చూసారా? ఇలా మంచిగా దగ్గర పడిన తర్వాత మనం నెయ్యి వేసుకున్నాం కదా! సో ప్యాన్‌కి సెపరేట్ అవుతానే ఉంటదది. అండ్ ఇది మొత్తం చల్లారనివ్వాలి. ఆలోపు మనం ఇక్కడ పాకం ప్రిపేర్ చేసుకుందాము. పాకం అంటే తీగ పాకమో, ముదురు పాకమో అలా ఏది రావాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇలా షుగర్ కరిగిస్తే చాలు. 1 గ్లాస్ వాటర్‌కి 3/4 కప్ షుగర్ వేసుకున్నా. అందులోనే ఒక ఇలాచీ దంచి వేసేసుకోండి. సో మీరిక్కడ కలర్ కూడా వేసుకోవచ్చు. అది మన ఇష్టం, ఆప్షనల్. నేనైతే వేసుకోలేదు. సో అలా షుగర్ కొంచెం కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పెట్టేసుకోండి. ఆలోపు ఇక్కడ మనము చల్లారబెట్టినాం కదా ఈ ఉప్మాని. సో ఇందులో 2 టేబుల్ స్పూన్స్ మైదా పిండి యాడ్ చేసుకున్నా. ఇది ఎందుకు అంటే మనం ఇప్పుడు వీటిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసి మనకు నచ్చిన షేప్‌లో చేసుకోవచ్చు. వాటిని మనం డీప్ ఫ్రై చేస్తాం. సో డీప్ ఫ్రై చేస్తున్నప్పుడు ఓన్లీ ఉప్మా రవ్వతో చేసింది ఏదైనా ఇలా విరిగిపోయినట్టు అవుతది. మొత్తం సెపరేట్ అయిపోతది మనం నూనెలో వేయిస్తున్నప్పుడు. సో అందుకే మనం మైదా పిండి కొంచెం కన్సిస్టెన్సీ కోసం, ఇలా ఏ షేప్ అయినా విరిగిపోకుండా ఉండడం కోసం మైదా పిండి వాడుతున్నాం. లేదంటే గోధుమ పిండి కూడా వాడుకోవచ్చు. అది మన ఇష్టం. సో నేనిక్కడ బిల్లల్లాగా చేసేసుకున్నా. రౌండ్‌గా చేసి ఇలా అరిచేతి మీద కొంచెం ప్రెస్ చేస్తే ఇలా బిల్లల్లాగా వచ్చేస్తాయి. సో మీరు గులాబ్ జామ్ షేప్‌లో కూడా చేసుకోవచ్చు. సో వీటన్నిటిని లో టు మీడియం ఫ్లేమ్‌లో మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసేసుకోవాలి. సో నేనిక్కడ కొద్ది క్వాంటిటీలోనే చేసుకున్నా. మళ్ళీ దీపావళి రోజు చేయాలి కాబట్టి. అండ్ ఇది నేను ముందుగానే చేసి మీరు చూడాలనేసి ఈ వీడియో అప్‌లోడ్ చేస్తున్నా అండి. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి చూసి. అండ్ ఈ రెసిపీ గనక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, ప్లీజ్ మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి కొత్త వాళ్ళైతే. సో ఇదంతా పాకంలో ఈ వేయించిన ఈ బిళ్ళలున్నాయి కదా! సో వీటినన్నిటిని ఇలా పాకంలో వేసేసి, పాకం కొంచెం గోరువెచ్చగా ఉండాలండి. మరీ చల్లారనివ్వద్దు. ఆ తర్వాత మూత పెట్టేసుకొని ఒక గంట తర్వాత నేను తీసి చూపిస్తున్నా చూడండి. ఎంత జ్యూసీగా బావున్నాయో చూడ్డానికి. నిజంగా టేస్ట్ మాత్రం సిమిలర్‌గా గులాబ్ జామ్ లానే ఉంది. సో ప్లీజ్ నచ్చితే గనక తప్పకుండా షేర్ చేయండి అందరికి.